రాజు. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు కూడా కలవడం అనేది జరిగింది. ఎలాగైనా సరే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే ప్రయత్నంలో ఈ మూడు పార్టీలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అభ్యర్థుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే జనసేన పార్టీకి మొదటగా 24 స్థానాలు ఇచ్చి తర్వాత 21కి అయినప్పటికీ కాంప్రమైజ్ అవ్వడం అనేది జరిగింది. సో రాష్ట్రంలో మార్పు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇటు సీట్లను కూడా త్యాగం చేసి భారతీయ జనతా పార్టీ తోటి కూడా కలవడం, టీడీపీని బీజేపీని కలిపే ప్రయత్నంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రెండో విడతలో దాదాపుగా కొంతమంది అభ్యర్థులని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చామని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా కొంతమంది అభ్యర్థులను రిలీజ్ చేశారు. సో ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ కేటాయించారనేది ఒకసారి చూసుకున్నట్టయితే, సో ఇక్కడ పార్లమెంట్ అలాగే నియోజకవర్గాలు అభ్యర్థి పేర్లు ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి నరసన్నపేట్ నియోజకవర్గం నుంచి బొంగు రమణమూర్తి పేరు ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే విశాఖపట్నం పార్లమెంట్ నుంచి గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు పేరు ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అనకాపల్లి పార్లమెంట్ చోడవరం నియోజకవర్గం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు పేరు ఖరారయ్యింది. అనకాపల్లి పార్లమెంట్ నుంచి మాడగుల నియోజకవర్గం నుంచి పైల ప్రసాద్ పేరు ఖరారయ్యింది. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరపుల సత్యప్రభ పేరు కన్ఫర్మ్ అయ్యింది. అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాసం శెట్టి సుభాష్ పేరు ఖరారయ్యింది. రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గోరుట్ల బుచ్చయ్య చౌదరి పేరు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వారికి ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు, గోరుట్ల బుచ్చయ్య చౌదరి గారికి. అలాగే అరకు నుంచి చూసుకున్నట్టయితే రంపచోడవరం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ సామాజిక వర్గం మిర్యాల శిరీష పేరు ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ రాజమండ్రి చూసుకున్నట్టయితే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం, అది ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది, మప్పిడి వెంకటేశ్వరరావు పేరు ఖరారు చేశారు. అలాగే ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు ఖరారు చేశారు. అలాగే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గోపాలపురం ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. సో నర్సారావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పెద్దకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం భాష్యం ప్రవీణ్ పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. అలాగే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పిడుగురాళ్ళ మాధవి పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గుంటూరు గుంటూరు ఈస్ట్ నుంచి మహబూబ్ నజీర్ పేరు ఖరారు చేయడం అనేది జరిగింది. అలాగే నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గురుజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యారపాతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు చేయడం అనేది జరిగింది. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఈటూరి నాగేశ్వరరావు పేరు ఖరారు చేశారు. అలాగే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మల్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కందుల నారాయణరెడ్డి పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం అశోక్ రెడ్డి పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఆనం రామ్ నారాయణ రెడ్డి పేరు ఖరారు చేయడం అనేది జరిగింది. సో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ అలాగే కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే తిరుపతి నుంచి చూసుకున్నట్టయితే తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి వెంకటగిరి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కురుగొండ్ల లక్ష్మీప్రియ పేరు కన్ఫర్మ్ చేశారు. కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పుత్తర చైతన్యరెడ్డి పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. కడప పార్లమెంట్ సెగ్మెంట్ అలాగే పొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ అలాగే నందికొట్కూరు ఎస్సీ సామాజిక వర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గిత్త జయసూర్య పేరు కన్ఫర్మ్ కావడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా
ఈ 24 పేర్లు ఏ విధంగా ఉంటే మరికొంతమంది కర్నూలు పార్లమెంట్ అలాగే ఎమిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జె నాగేశ్వరరెడ్డి పేరు కన్ఫర్మ్ అయ్యింది. కర్నూలు పార్లమెంట్ అలాగే మంత్రాలయం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాఘవేంద్రారెడ్డి పేరు కన్ఫర్మ్ అవ్వడం అనేది జరిగింది. హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె సింధూరారెడ్డి పేరు కన్ఫర్మ్ కావడం అనేది జరిగింది. అలాగే హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కదరి అసెంబ్లీ నియోజకవర్గం కందికుంట యశోదాదేవి పేరు కన్ఫర్మ్ అయ్యింది. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి షాజహాన్ బాషా పేరు కన్ఫర్మ్ అయ్యింది. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం చెల్ల రామచంద్రారెడ్డి బాబు పేరు కన్ఫర్మ్ అయ్యింది. చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పులివర్తి వెంకటమణి ప్రసాద్ నాని పేరు కన్ఫర్మ్ అయ్యింది. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ సత్యవేడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో కోనేటి ఆదిమూలం పేరు కన్ఫర్మ్ అయ్యింది. చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పూతలపట్టు ఎస్సీ సామాజిక వర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ పేరు కన్ఫర్మ్ కావడం అనేది జరిగింది. సో దాదాపుగా 34 మందితోటి సెకండ్ విడత అభ్యర్థుల లిస్ట్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి 175 నియోజకవర్గాల్లో 3 కూటములు కలిసి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి దాదాపుగా 120+ స్థానాలు సాధిస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.